హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో మల్లె మొక్క గురించండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, వాళ్ళ మల్లె మొక్క అసలు పెరగటం లేదని, మల్లె మొక్క పెరిగినా పూలు రావటం లేదని. ఈరోజు వీడియోలో మీ మల్లె మొక్కలో మొగ్గలు రాకపోవటానికి కారణాలేంటి, వాటి వెనుక ఉన్న సమస్యలు ఏమిటి, మొక్కలలో ఏ పోషకాహార లోపం ఉంటే ఇంకా ఇప్పటికీ మొగ్గలు రాకుండా ఉంటాయి, ఈ లోపాలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఎలాంటి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని ఇవ్వాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి. ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్న ఈ మొక్కను 3 years బ్యాక్ నేను కొన్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రీపాటింగ్ చేయలేదు. ఇయర్కి ఎంత చక్కగా డెవలప్మెంట్ అయ్యి మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. ఈ మొక్క నేను ఫిబ్రవరిలో కూడా మీకు చూపించాను. ఆ టైంలో మనకు మంచి ఫ్లవరింగ్ వచ్చిందండి. ఫస్ట్ టైం ఫ్లవరింగ్, తర్వాత ఇది సెకండ్ టైం ఫ్లవరింగ్ వచ్చింది. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ప్రతి కొమ్మకు మొగ్గలు ఉన్నాయండి. మొగ్గలు లేని కొమ్మ అయితే అసలు లేనే లేదు. అసలు ఫస్ట్ టైం కంటే సెకండ్ టైంలో ఫ్లవరింగ్ తక్కువగా వస్తాయంటారు కదా, నాకు మాత్రం ఫస్ట్ టైం కంటే సెకండ్ టైమే ఫ్లవరింగ్ ఇంకా ఎక్కువ వచ్చాయండి. ఈ సెకండ్ టైం కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి మొగ్గలు నిలిచిపోయినాయి, ఇంకా క్లోజ్ అయిపోయింది ఈ సీజన్ అనుకోకూడదండి. మళ్ళీ థర్డ్ టైం కూడా మళ్ళీ మొగ్గలు వస్తాయి. అది కూడా నేను మళ్ళీ వీడియోస్లో చూపిస్తాను మీకు. ఈ మొక్కను చూసారా, ఇది కటింగ్స్ ద్వారా పెంచుకున్న మొక్క అండి. 1 month నుంచి గ్రోత్ బాగా ఉంది కానీ ఫ్లవరింగ్ రాలేదు. ఈ ఫ్లవరింగ్ అయితే పొడవుగా 1 inch పొడవు ఉంటుందండి. మొగ్గను ఫ్రెండ్స్ దగ్గర కటింగ్ తెచ్చుకొని పెంచుకున్నాను. ఇంకో వెరైటీ కూడా చూపిస్తానండి. ఇది చూడండి, ఇందులో అంటే ఇసుకలో పెట్టాను కటింగ్స్, చక్కగా చిగురు వచ్చేసిందండి. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మల్లె మొక్కలు మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా మంచి మొక్కలు ఉన్నాయనుకోండి, ఇలా కటింగ్స్ తెచ్చుకొని కటింగ్స్ ద్వారా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు ఈరోజు వీడియో చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా మల్లె మొక్క కటింగ్సే అండి. అన్నీ వస్తాయి. ఇంకా కాస్త ఈ సమ్మర్ తగ్గంగానే అన్ని చిగుర్లు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక మన మొక్కలలో ఇప్పటికీ మొగ్గలు పువ్వులు రాకపోవటానికి 2 కారణాలు ఉంటాయండి. అందులో మొదటిది ఏంటంటే, మొక్కలలో పెరుగుదల అన్నది లేకపోవటం. పెరుగుదల అన్నది లేకపోతే కొత్తగా కొమ్మలన్నీ రావు కదా. మల్లె మొక్కలలో ఎప్పుడూ కూడా మొగ్గలు పువ్వులు అనేటివి కొత్తగా వచ్చిన కొమ్మలకు అంటే న్యూ బ్రాంచెస్కు మాత్రమే వస్తాయి. మరి మీ మొక్కలలో కొత్తగా కొమ్మలు అన్నవి రాకపోతే దానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. ఆ మట్టిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ అంటే నత్రజని, భాస్వరం అనే పోషకాలు లోపించడమే. ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్నది మనము ఇచ్చినట్లయితే మొక్కలలో పెరుగుదల వచ్చి కొత్తగా బ్రాంచెస్ అన్నీ వస్తాయండి. మనము కెమికల్స్ కాకుండా హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వాలి అనుకుంటే టీ పౌడర్ని ప్రిఫర్ చేయండి. టీ పౌడర్ కాకుండా ఇంకా నైట్రోజన్ ఎక్కువగా ఉండేది కాఫీ పౌడర్ కూడా అండి. ప్రతి 15 రోజులకు ఒకసారి 1/2 spoon లెక్కన ఇస్తూ ఉంటే మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ అందుతూ ఉంటుంది. ఇంకా మన దగ్గర కంపోస్ట్ ఉన్నట్లయితే దాన్ని కూడా యాడ్ చేస్తూ ఉండండి. మన మొక్కలు స్టార్టింగ్ స్టేజ్లో అంటే పెరుగుదల దశలో ఉన్నప్పుడు 2-3 నెలలకు ఒకసారైనా సరే మనము కంపోస్ట్ అన్నది మొక్కలకు ఇస్తూ ఉంటే మొక్కలలో నైట్రోజన్ లోపం అనేది ఉండదు. ఈ కంపోస్ట్ ద్వారా మిగతా మైక్రో న్యూట్రియంట్స్ కూడా మొక్కలకు అందుతూ ఉంటాయి. ఇవి ఇచ్చిన తర్వాత కూడా మొక్కలలో బ్రాంచెస్ రాకపోతే కొమ్మల చివర ఉండే టిప్స్ను ఒక 2-3 ఆకులు కింద వరకు కట్ చేయండి. దీనివల్ల గ్రోతింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి సైడ్ నుంచి ఒక 2-3 బ్రాంచెస్ వస్తాయి. దీని తర్వాత చాలామంది అడుగుతున్నారు, మొక్కలలో పెరుగుదల బాగా ఉంది కానీ మొగ్గలు రావటం లేదు అని. దీనికి కారణము మీ ఏరియాలో ఉష్ణోగ్రత అనేది 30 degrees Celsius కన్నా తక్కువగా ఉండటమే అండి. ఒకవేళ ఉష్ణోగ్రత 30-32 degrees కన్నా ఎక్కువ అయ్యే కొద్ది మొక్కలలో మొగ్గలు రావటం అనేది మొదలవుతాయి. ఎందుకంటే మల్లె చెట్టు అనేది వేడి వాతావరణంలో పెరిగే మొక్క. మంచి సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే మొగ్గలు ఏర్పడతాయి. మొక్క పెరుగుదల బాగా ఉండి మొగ్గలు రాకపోవడానికి ఎండ కూడా ఒక కారణం కావచ్చు. ఇక మొక్క పెరుగుదల బాగా ఉంది, బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాకపోతే మొగ్గలు పూలు రాకపోతే దానికి కారణము ఫాస్ఫరస్, పొటాషియం లోపమే అండి. ఈరోజు నేను వీడియోలో ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చూపిస్తాను. దీని ద్వారా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము ఇవి 3 కూడా న్యాచురల్ పద్ధతిలో మొక్కలకు అందుతాయి. ఇందులో మొదటిది ఎండిన అరటి తొక్కలతో చేసిన పౌడరు,
మన ఇంట్లో రెగ్యులర్గా అరటి పండ్లు తిన్న తర్వాత వాటిని పడేయకండి. వాటిని ఎండబెట్టి పౌడర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ ద్వారా మొక్కలకు పొటాషియం అన్నది బాగా అందుతుంది. ఇంకా మొక్కలలో ఇమ్యూనిటీ బాగా పెరిగి మొక్కలు రాలిపోవటం అన్న సమస్య కానీ, మొగ్గలు చిన్నవిగా రావటం అన్న సమస్య కానీ తీరిపోతాయి. ఒక 4 నుంచి 5 స్పూన్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే సరిపోతుంది. పొటాషియంతో పాటు ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్నవి కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇవి తక్కువ పరిమాణంలో, పొటాషియం అన్నది ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి కాకుండా ఇంకో ఫర్టిలైజర్ని కూడా మొక్కలకు అందిస్తానండి. ఇది ఒక న్యాచురల్ హోమ్ మేడ్ ఫర్టిలైజరు. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ని మొక్కలకు ఇవ్వడం ద్వారా నైట్రోజన్, ఫాస్ఫరస్ మొక్కలకు అందుతుంది. ఇది నిమ్మకాయ తొక్కలతో తయారైన ఫర్టిలైజరు. ఇవాళ రేపు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందరి ఇళ్లల్లో నిమ్మకాయలు ఉంటున్నాయి. వాటిని వాడిన తర్వాత వాటి తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళల్లో వేసుకోండి. 24 గంటల తర్వాత మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వచ్చండి. 1:5 రేషియోలో వీటిని మొక్కలకు కలిపి ఇవ్వాలి. అంటే 1 గ్లాస్ వాటర్ మనం ఇది తీసుకున్నాం అనుకుంటే 5 గ్లాసులు వాటర్ కలపాలండి. ఆ రకంగా డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వాలి. దీని ద్వారా ఇంకో లాభం కూడా ఉంది. అదేంటంటే నిమ్మకాయకు సహజంగా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. దీన్ని మనము మట్టికి ఇవ్వడం ద్వారా మట్టి కూడా ఎసిడిక్గా తయారవుతుంది. మల్లె చెట్టు ఎసిడిక్గా ఉండే మట్టిని ఇష్టపడుతుంది. సో దీన్ని మనం మొక్కలకు ఇవ్వడం ద్వారా మట్టికి ఎసిడిక్ నేచర్ని యాడ్ చేసినట్లు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫర్టిలైజర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా డైల్యూట్ చేయకుండా ఇవ్వకండి. 1:5 రేషియోలో వాటర్ను కలిపి ఇవ్వండి. ఇంకా చల్లని సమయంలోనే, అంటే ఈవినింగ్ టైమ్స్లోనే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఈ 2 ఫర్టిలైజర్స్ అంటే ఒకటి అరటి తొక్కల పౌడరు, నిమ్మ తొక్కలతో తయారైన ఈ ఫర్టిలైజర్ని ఒకేసారి ఇవ్వవచ్చండి. ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ 15 రోజుల వరకు ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వకండి. ఈ ఫర్టిలైజర్తో పాటు నేను చెప్పిన టిప్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో ద్వారా మల్లె మొక్కకి అవసరమైన ఒక నేచురల్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చాలా ఈజీగా ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చో నేను తెలియజేశానండి. దీని ద్వారా మొక్కకు అవసరమైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది మొక్కలకు అందుతాయి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోను మీకు పరిచయం చేశానని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.